ఏంటి? మనం ఒక ప్రాంతంలో ప్రజా జీవితంలో ఉన్నాము అంటే దానికి ఒక రాజకీయ పార్టీని తీసుకొని పనిచేస్తున్నామంటే మనం పనిచేసిన ప్రయత్నం వలన ఆ ప్రాంత ప్రజల తాలూకా జీవన ప్రమాణాలని పెంచాలి, వారికి అవసరమైన సదుపాయాలని కల్పించగలగాలి, వారికి ఉన్నటువంటి నిరంతరం ఎదురవుతున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలి. దీనికోసం మనం ప్రజా జీవితాన్ని ఎంచుకుంటాము, దానికి గాను ఏదో ఒక పార్టీని ఎంచుకుంటాము. మనందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నాం. ఎందుకంటే మనకు నచ్చినాయి, ఆ పార్టీ సిద్ధాంతాలు ఆలోచనలు మనకి నచ్చినాయి కనుక మనందరం ఈ చోటకు వచ్చాం. కానీ మనది ఇప్పుడు ప్రధానమైన ప్రతిపక్షం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఒక పాత్ర ఉంటుంది, రూలింగ్కి ఒక పాత్ర ఉంటుంది. రూలింగ్లో మనం ఇప్పుడు లేవు, కొంతకాలం రూలింగ్లో ఉన్నాం, ఒక 5 సంవత్సరాలు రూలింగ్లో ఉన్నాం, కొన్ని కార్యక్రమాలు మనం చేసాం. ఇప్పుడు అపోజిషన్లో వచ్చినాం. ఇప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి వారికి మనం నిరంతరం జ్ఞాపకం చేస్తూ ఉండాలి, హెచ్చరిస్తూ ఉండాలి. వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నటువంటి అంశాలని మనం జ్ఞాపకం చేసి సరైన దిశలో నడిపించే పని ప్రతిపక్షం చేస్తూ ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడో గొప్ప కార్యక్రమాలు చేశాము వాటి గురించి చెప్పడం కరెక్ట్ కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాడు చేయని పనుల గురించి, తప్పుడు విధానాల గురించి, తప్పుడు ఆలోచనల గురించి, అవినీతి గురించి వారికి ఎప్పటికప్పుడు హెచ్చరించి లైన్లో పెట్టే కార్యక్రమమే మనది. అది చేయకపోతే మనకు తప్పు. రూలింగ్లో ఉన్నటువంటి వాడు ఎప్పుడో రూలింగ్లో ఉన్నటువంటి వారు ఈ పనులు తప్పు చేశారని చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తే వాడి తప్పు. వాడు చేయాల్సింది ఏంటి? ఇదిగో ఇది చేశాను, ఇది చేసేస్తున్నాను, ఇది ఇంతవరకు వచ్చింది, దీనికి నిధులు ఎలా సమకూర్చాను, దీనికి రూపకల్పన ఎలా చేశాను, ఇది నీకు ఎల్లుండి వచ్చేస్తుంది, అవతలనాడు వచ్చేస్తుంది, సంవత్సరాంతానికి వచ్చేస్తుందని చెప్పే కార్యక్రమంతో వాడు ముందుకెళ్ళాలి. మనకిచ్చినటువంటి బాధ్యత మనం పూర్వపు ముచ్చట్లు చెప్పడానికి కాదు, ఇప్పుడు ప్రతిపక్షాన్ని, ప్రభుత్వ పక్షాన్ని నిలదీసేటువంటి కార్యక్రమం, ప్రజల తరఫున నిలబడే కార్యక్రమం ఇప్పుడు చేయాలి. అంటే మనమేంటి, ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాం, అపోజిషన్ పాత్రని మనం పోషించాలి. 2 సంవత్సరాలు అయిపోయింది మన వ్యవస్థలో. 5 సంవత్సరాలకు ఎన్నికలు జరిగితే 2 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 40% అయింది. రిమైనింగ్ 60% అంటే లాస్ట్ ఇయర్ తీసేస్తే ఇంకొక 2 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేయడానికి ఉంది. లాస్ట్ ఎలక్షన్లు 3 వస్తుంది, ఎలక్షన్లోనే వెళ్ళిపోతుంది అంతా. ఇంక 2 సంవత్సరాల్లో, ఇప్పుడు 2 సంవత్సరాలకు ఇంకా ప్రారంభించనే లేదు. నేను ఇక్కడ అరసవల్లి టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొడతాను, రాను 2 సంవత్సరాల తర్వాత కొడతాను. అది ఏంటి, ఎప్పుడో మేము కొట్టేసిన కొబ్బరికాయ. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి నిరుత్సాహంలో ఉన్నారు వాళ్ళను. మనం తిడుతున్నాం, యువతల కోర్టుకు వెళ్తారు 10,000 మంది పోరాట యోధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యమంలో వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారంటే మనం ఏదో ఊళ్ళకి చేసి ఆపాలి అనే ఆలోచన ఉంది. కానీ ఏం చేసి ఆపాలి? అందుకొచ్చి అరసవల్లి దేవుడి దగ్గర కొబ్బరి కొట్టారు. పాత కార్యక్రమం చూసి ఆ పాత శిలాఫలకం పొడిచేసి కొత్త శిలాఫలకం పెట్టేసి వేశారు. నాకు అనుమానం, బహుశా ముఖ్యమంత్రిని అడిగేటువంటి సత్తా, ధైర్యం ఈ జిల్లాలో ఉండేటువంటి మంత్రి అచ్చెన్నాయుడు గారికి కానీ, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడుకి కానీ, ఈ బీద జిల్లా తాలూకు అవసరాలను తీర్చగలిసినటువంటి అవసరాలని చెప్పేటువంటి నిబద్ధత కానీ, ధైర్యం కానీ వీళ్ళకి లేదు అన్నది నాకు స్పష్టంగా ఈ సందర్భంగా అర్థమవుతుందని చెప్పి. అరే బాబు, పోర్ట్ ఆగిపోయింది 2 సంవత్సరాల క్రితం. 4,300 కోట్ల రూపాయలతో ప్రారంభిస్తున్నటువంటి పోర్టు మరొక 3 మాసాలు ఉంటే ఒక బెర్త్తో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాల్సినటువంటి పోర్టు
అయిపోయిందిరా బాబు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయిందని మనం చెప్తుంటే కొబ్బరికాయ కొట్టి దేవాలయం దగ్గర పాత కార్యక్రమం మళ్ళీ శ్రీకారం చుడుతున్నారంటే ఈసారిగా ధైర్యంగా వచ్చి ముందుకొచ్చి చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎంపీ గారికి ఒక ఉత్తరం రాస్తే, అయ్యా ఒరిస్సాలోను ఆంధ్రప్రదేశ్లోను మీ పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి, సుమారు 75 సంవత్సరాల క్రితం ప్రారంభించిన వంశధార ప్రాజెక్ట్ ఈనాటికి పూర్తి కానటువంటి పరిస్థితి ఈ దేశంలో ఎక్కడుందంటే శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే ఉంది. 2,50,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కావాల్సి ఉన్నటువంటి రైతాంగం అలా ఎదురు చూస్తుంటే ఈవేళ మంచి రోజు వచ్చింది. 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలు మీవే. సుప్రీంకోర్టు ద్వారా ఏర్పాటైనటువంటి ట్రిబ్యునల్ తీర్పు కూడా ఇచ్చింది, ఆ తీర్పు అమలు చేయించండి అని ఉత్తరం రాస్తే ఎవరు కొంతమంది చేత దూతుగా మాట్లాడించి సమాధానం చెప్పడానికి కూడా ఎంపీ గారు ముందుకు రాలేదు. ఏమనుకోవాలి ఇది? ఎస్, ప్రధానమైన ప్రతిపక్షం మీరు ప్రజల తరపున ఉత్తరం రాశారు, రైతాంగం తరపున ఉత్తరం రాశారు. ఆ ఉత్తరాన్ని నేను ఛాలెంజ్గా తీసుకుంటున్నాను. ప్రధానమంత్రి చెప్పి ప్రాజెక్ట్ క్లియర్ చేయిస్తాం, రాష్ట్రంలో అవసరమైనటువంటి నిధులు ఇప్పిస్తానని ఒక కేంద్ర మంత్రి చెప్పకపోతే ఎందుకు మీరు ప్రతినిధులుగా ఇంక ఏ స్థాయిలో ఉంటే మీరు చేస్తారు చెప్పండి? ప్రభుత్వం ఏర్పడింది, మంత్రులుగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నావు, కేబినెట్ మంత్రిగా ఉన్నావు, ప్రధానమంత్రి దగ్గర చనువు ఉంది. మరి ఇప్పుడు కూడా ప్రజలకు నువ్వు ఒక హామీ ఇవ్వలేకపోతే ఎప్పుడు చేస్తారు మీరు? చేయకపోతే మనం ఏం చేయాలి? నువ్వు చేయడం లేదన్నటువంటి విషయాన్ని మనం చెప్పాలా ఉదయ? జనం తెలియదు. కాకపోతే ఇల్లు బస్ స్టాప్లో ఇది అనుకుంటున్నారు వాళ్ళు. ఇది కాదు, ఈ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేది వంశధార ప్రాజెక్ట్, ఈ జిల్లా స్వరూపాన్ని మార్చేది టెక్కలి పోర్ట్. ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తుంది. చివరి దశలో పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వానికి ఉంటుంది, ప్రతినిధులకు ఉంటుంది. అది లేదు. దానికి కానీ మనం ఊరుకుందామా? అపోజిషన్ రోల్ని మనం చేద్దాం. ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు నాయకత్వం ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది మనం ఈనాడు ఇక్కడ తేల్చుకోవాల్సినటువంటి అంశమని మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇద్దామా వద్దాం? మీరు చూసారా? ఎక్కడైనా అడగండి, వెళ్దాం టెక్కలకు పోదాం, ములపేటకు పోదాం పదండి అని అంటే నువ్వు ఒక గొంతు ఎత్తితే 100 గోతుల్ని వెనకెత్తి రావడానికి సిద్ధంగా ఉన్నారు. చూసారు? మీరు గమనించడం లేదు. ఇక్కడ మీటింగ్కి పిలిస్తే మాకెందుకు పిల్లదు అని జిల్లా అంతా అడుగుతున్నారు. ఉత్సాహంగా ఉన్నారు. మనం నాయకత్వం ఇవ్వడానికి ఉత్సాహంగా లేనటువంటి పరిస్థితి ఉంటే ఉండాలి. ఉందో లేదో నాకు తెలియదు. ఇంకా నాయకత్వం అంటే ఎవరు మీరు అనుకుంటారు? ఒక కృష్ణదాస, ఒక ముచ్చనాయుడ, ఒక తిలక్క కాదు. మీ అందరూ ఏదో ఒక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. మీ పరిధిలో మీరు నాయకుడిగా ఏదో ఒక బాధ్యతని నిర్వర్తించే పని నువ్వు చేయాలి. నీకు నువ్వు సాటిస్ఫై చేసుకోవడానికి చేయాలి కదా. మెడలో బిల్ల, మనకి పార్టీ బిల్ల వస్తుంది. ఆ బిల్ల మనకు కావాల్సింది. శభాష్, వీడు ఒక కార్యక్రమం వీడు పార్టీలో చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు అనిపించుకుంటే తాగా మనకు తృప్తి ఉండేది. ఆ బాధ్యత నిర్వర్తించడానికి మనం ఎప్పుడు అపోజిషన్లో సిద్ధంగా ఉంటాం. రూలింగ్లో కష్టం ఇవన్నీ. మనకు ఎందుకు ఎదురుపడలేకపోతున్నారు? ఇప్పుడు రూలింగ్లో ఉన్నారు కనుక అనేకమైన అబద్ధాలు చెప్పారు. 150 ప్రామిస్లు ఇచ్చినారు, ఏమి జరగలేదు. వాళ్ళు ఇప్పుడు ఏమి చేసే పరిస్థితిలో కూడా లేరు. వీళ్ళకి మాట ముఖ్యమంత్రి వినే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి రానివ్వడం లేదు. దేవుడు వచ్చి ఉంటే ఈ చిన్న విషయం, చాలా చిన్న విషయం. 3,30,000 కోట్ల రూపాయలు రాష్ట్ర యాన్యువల్ బడ్జెట్ అయితే కేవలం వంశధారకు కావాల్సింది 700 కోట్లు నేరేడు బ్యారేజ్కి ఇస్తే మనకు 1500-1600 కోట్లు ఇస్తే అన్ని సిమెంట్ లైనింగ్ అంతా అయిపోతుంది. పోర్టుకి అయితే నయా పైసా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. పోర్టుది మనం అంత శాంక్షన్ అంతా మనమే ఇప్పించాం. ప్రభుత్వ గ్యారంటీతో సీపోర్ట్ని మీరేమంటే చాలా మంది ఏమనుకుంటారంటే అదే మిగతా డబ్బు చంద్రబాబు ఇవ్వాలి కదా అనుకుంటున్నారు. చంద్రబాబు ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. డబ్బంతా అప్పు తెచ్చాం మనం. దానికి కావాల్సిన గ్యారంటీలు అన్నీ మనమే పూర్తి చేస్తాం.
ఆవేళ కావాల్సినటువంటి భూమి ఎక్వైర్ చేయడం మన ప్రభుత్వమే చేసింది. అన్ని అనుమతులు ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పించింది మనమే ఇప్పించాం. అప్పలరాజు దాంట్లో ప్రముఖమైనటువంటి పాత్ర ఆనాడు నిర్వహించినాడని ఇవన్నీ జరిగింది. ఇప్పుడు కేవలం కన్స్ట్రక్షన్ పూర్తి చేసి పోర్ట్ ఇనాగ్రేట్ చేస్తే అది ఎంత గొప్పదని అంటే ప్రపంచంతో కనెక్ట్ అవుతుంది శ్రీకాకుళం. మొదటిసారి ప్రపంచంతో శ్రీకాకుళం జిల్లా అనుసంధానం కాబడుతుందని అక్కడ పెద్ద ఇమిగ్రేషన్ ఇది వస్తుంది. ప్రపంచంలో ఉండేటువంటి షిప్లన్నీ అక్కడికి వస్తాయి. దానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు విస్తరిస్తాయి. మొత్తం జిల్లా స్వరూపమే ఇది. ఎలాంటిదంటే ఈ ప్రాజెక్టు బెత్తలు తయారైపోయి షిప్పులు రావడం ప్రారంభిస్తే ఇక అక్కడి నుంచి శ్రీకాకుళం అలాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఒక రోజుతో 2 రోజులు కాదు, దశాబ్దాలు తరబడి ఇది అనేక వందల సంవత్సరాలు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అందుకోసం అంత మంచి ప్రాజెక్ట్ని మనకు జగన్మోహన్ రెడ్డి మన ప్రభుత్వం మన జిల్లాకు తేగలిసి. మరి ఈ విషయం ఎంతమందికి తెలుసు? మనం ఇప్పుడు పార్లమెంట్ మెంబరు మేమే చేస్తామని అంటే ఏంటి ఆ చేసినా మనం చేస్తామని చాలా మందికి అనుమానంగా ఉంది. ఎవరికి తప్పది? జగన్మోహన్ రెడ్డి చింటి చెప్తాడా? ఎవరు చెప్పాలి? మనం దానికి కార్యక్రమం రూపకల్పన చేయాలి. అయిపోతుంది. ఆ కార్యక్రమమే ఈవేళ మనం ఈ సన్నాహక సమావేశంలో మనం రూపకల్పన చేస్తున్నామని మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా ఆ పోర్ట్ అది వైఎస్ఆర్ పార్టీ తెచ్చింది, జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు అని ప్రతి వ్యక్తి అనేటువంటి స్థితి వరకు మనం దీన్ని తీసుకెళ్ళాలి. కాకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ లాగే అట్నుంచి ఇట్నుంచి అది ఇన్స్పెక్ట్ చేసి ఏది కన్స్ట్రక్షన్ చేసిన సూపర్వైజర్లు ఇన్స్పెక్ట్ చేసినంత మాత్రాన ఆ ప్రాజెక్ట్ మేము తెచ్చామని చెప్పుకునేటువంటి దుస్థితికి ఇది కూడా జారిపోద్దని మీకు మనం చేస్తాం. భోగాపురం పోర్ట్ కూడా పూర్తి కాంపెన్సేషన్ మనం ఇచ్చాం, భూమి ఎక్వైర్ చేసాం, అన్ని అనుమతులు మనమే తెచ్చాం. తెచ్చి శంకుస్థాపన చేసాం. ప్రైవేట్ వాడు పెట్టుబడి పెడతాడు. పెట్టుబడి ఎవరు? మనం కాదు, మనం ఉన్నప్పుడు కాదు, ఇప్పుడున్న ప్రభుత్వం కాదు, ప్రైవేట్ వ్యక్తి డెవలప్ చేసుకుంటాడు. జిఎంఆర్ గారికి వచ్చిన దానికి ఆయన పెట్టుకుంటాడు. అది వాళ్ళు 10 సార్లు తిరిగి ఆ టోపీ పెట్టేసి అవన్నీ చూసినప్పుడు నీళ్ళు కడతారు అనుకుంటారు. అదేం కట్టడం కాదు, అంత డ్రామా. అది మేము తెచ్చినామని మనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అంటే నేను దీని గురించి అంటున్నాను, ఇందాకన్నా కదా వీళ్ళకి భయం మన దగ్గరికి వెళ్ళడానికి. దీనికి ఇష్టపడుతున్నారు కానీ ముఖ్యమంత్రి చెప్పి ఒక సంస్థ మనము తెద్దాము, వాళ్ళకి పోటీగా ఈ జిల్లాకి చేసామని ఎందుకు ఈనాడు మంత్రివర్గాల్లో ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయడం లేదని నాకు అనుమానం. ఏదో ఉంది, వెళ్ళి నోరెప్పుడైన స్థితిలో ఉన్నారు. ఏంటో తప్పులు చేశారు. అనేక సార్లు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా మీరు చూపడానికి ఒక్కటైనా ఉందప్పుడు మీరు అందరూ లేచి చెప్పండి, మీ అందరిలో ఎవరిని ఆలోచన చెప్పండి. ఈ జిల్లాలో ఒక్కటైనా టీడీపీ ప్రభుత్వం చేసింది అన్నది మీరు ఎవరైనా నమ్మితే చెప్పండి. కానీ ఎంత దర్జాగా కాలక్షేపం చేస్తున్నారు చూడండి. ఏమీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఇది మన తప్పు కదా. అంటే మనము జనాల్ని ఏ విధంగా తయారు చేయగలగాలి? ఏమీ ఈ జిల్లాకు చేయనటువంటి వాళ్ళంతా చూడాలి మనం అనే ప్రజల్ని తయారు చేసేదాకా మనందరం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? వాళ్ళు ఒప్పుకుంటున్నారు, ఏదో ఒకటి చేయాలరా, చేయకపోతే లాభం లేదని చెప్పడానికి భయపడిపోతున్నారు. అక్కడ భయపడిపోతారు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ఈ పనులన్నీ కాదు, ఎంతసేపు ఆ రియల్ ఎస్టేట్ పనిలోనే అతను ఉన్నాడు. ఏ రియల్ ఎస్టేట్ పని? అమరావతి రియల్ ఎస్టేట్ పనిలో అతను ఉన్నాడు. మీ ఏదో మీకు బుద్ధి లేదా అని అంటుండే అతను. అందుకోసం ఇది అక్కడేం చెప్పలేదు. ఇంకా అందుకోసం మనం ఎవరితో పోరాటం చేయాలి? ఇంకా రామ్మోహన్ నాయుడు వలన, అచ్చెన్నాయుడు వలన, కోనరాజు వలన, ఇంకొకటి వలన అవుతుంది. మనం చంద్రబాబు తోటి ఫైటింగ్కి సిద్ధపడాలి. ఈ జనమంతా తిరుగుబాటు చేసేటట్టుగా ఉన్నారు. ఈ జిల్లా అంచుల నుంచి మనం అందరినీ తరిమేసేటట్టుగా ఉన్నారు. రాజకీయంగా మనకు పాత్ర వేసే పని చేసేస్తున్నారు అనే భయం కలిగిస్తేనే మనం జరగాల్సిన కార్యక్రమం లేదు. జరిగితే కాకపోతే తరిమేసి మనమే వచ్చి ఇవన్నీ మనం పూర్తి చేసుకునేటువంటి పని చేద్దాం. దానికి రూపకల్పన చేయడానికి ఈ సమావేశం. ఇంతకుముందు 1-2 సమావేశాలు పెద్దలతో జరిగినాయి. దీనికి ఏం చేయాలి? మనం ఒక 10,000 మంది అక్కడికి వెళ్దాం అనుకున్నాం. పోలీస్కి ఇచ్చాం, తిలక్ చెప్తాడు అవన్నీ. పోలీస్కి ఇచ్చాం, వాళ్ళు పెర్మిషన్ ఇవ్వరు.
అనుకుందాం, ఎవరు మేము వెళ్ళడానికి ఇవ్వము అంటారు. ఏం చేద్దాం మరి, ఊరుకుంటు పోదాం? లేదు, 5 సంవత్సరాలు పర్మిషన్ ఇవ్వకంటే మన కాలక్షేపం చేస్తాం. నెక్స్ట్ వంశధార ప్రాజెక్ట్కి వెళ్దాం అనుకుంటున్నాం, దానికి కూడా పర్మిషన్ ఇవ్వడు. ఆ తర్వాత క్రమం బుడగట్ల పాలెం వెళ్దాం అనుకుంటున్నాం, దానికి కూడా పర్మిషన్ ఇవ్వడు. ఆ తర్వాత కలెక్టరేట్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఇవన్నీ మనం తెచ్చినవి, దానికి ఇవ్వరు. ఇవ్వకపోతే 5 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు మనం ఇలా 3 చేతులు మూసుకుని కూర్చుంటామా? ప్రజాస్వామ్యంలో ఇదే మనకి పాత్ర లేదు. మనం యుద్ధం చేయాల్సిందే, మనం ఫైట్ చేయాల్సిందే. ఏ మ్యాక్సిమం పెడితే ఏం పెడతారు? ఆ వేళకి అడుగుతారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, స్టేషన్ బెయిల్ ఇస్తారు, వదులుతారు. ఎంతమందికి స్టేషన్ బెయిల్స్ ఇస్తారు? ఎంతమంది వాళ్ళు తీసుకెళ్ళగలరు? 100 మందిని తీసుకెళ్ళి మనకు ఉన్నటువంటి లక్షలాది మంది కార్యకర్తల సపోర్ట్ మనకుందే, లక్షలాది మంది ప్రజల సపోర్ట్ మనకుందే. వాళ్ళందరినీ సమాయత్తం చేసే పని చేయండి. పోర్టు పూర్తి చేయమని కోరితే మా వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతారని ప్రజలు అడిగేటువంటి స్థితికి మనం తెచ్చేటువంటి పని చేయాలి. కొంతమందిని మా లాంటి వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ఏం చేయాలి? మేము ఇంట్లో ఉండిపోతే మీరు ఉండిపోతారా? వాటికి తగ్గట్టు ఏర్పాట్లు చేయండి. జెండాలు రెడీ అయినాయి, బ్యానర్లు రెడీ అయినాయి, కార్లు రెడీ అయినాయి, అక్కడ పప్పన్నం రెడీ అయింది, మీటింగ్ ఏర్పాట్లు రెడీ అయినాయి. అనుకుని అక్కడ దాకా వెళ్ళే కార్యక్రమం తీసుకెళ్తా. అదే కార్యక్రమం. ఒక 10,000 మంది అక్కడికి వెళ్ళినప్పటికీ అమ్మ శ్రీకాకుళం వాళ్ళ ఆలోచన ద్వారా మారిపోయింది. వారిని నెగ్లెక్ట్ చేస్తే ఊరుకునే ప్రశ్న లేదన్నటువంటి భావన తీసుకురావాల్సినటువంటి అవసరం. ఏమి చేయకపోయినా వీళ్ళు మన ఓటేస్తారన్నటువంటి ధీమా కదా ఎన్నిసార్లు గెలిచిన కారణం. అది కాదు అని చెప్పడానికి మనకి ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు, కానీ మనం నోరిప్పి చెప్పం. మనం సరే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చినంత. చంద్రబాబు ఏమీ చేయడురా, మనం ముందు అనుకున్నదే కదా అని మనం అనుకుంటుంటాం, కార్యకర్తలు అనుకుంటుంటాం. కానీ నువ్వు అనుకుంటున్నావు ఏదో చేస్తాడు అని అనుకుంటున్నటువంటి జనంకి ఆడేం చేయడురా అన్న మాట నువ్వు చెప్పకపోతే అది తెలియదు. చెప్పాలంటే ఏమేం చేయలేదు అన్నది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నీకు ఎందుకంటే మైండ్లో ఏది రిజిస్టర్ అవ్వదు. ఎందుకు రిజిస్టర్ అవ్వదు? చంద్రబాబు అతనేది చేయదు కదరా, ఎందుకు అని రిజిస్టర్ అవ్వదు. 150 హామీలు ఇచ్చినాడు, 150 హామీలు ఇచ్చాడు. ప్రభుత్వం వచ్చింది, ఇవాళ మాట్లాడడం లేదు. మన బుర్రలోనే 150 హామీలు ఏవి జ్ఞాపకంలో లేవు. ఎందుకంటే చూసిన రోజు ఆ దొంగడు మళ్ళీ ఇచ్చాడు, ఇదేంటి చేయడం చదవలేదు నువ్వు. కానీ జనం చదివేశారు, అవి అవుతాయని చూస్తున్నారు జనం. వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళకి నువ్వు చెప్పాలి కదా, నువ్వు ఇవన్నీ చేయలేదురా బాబు అన్నది జ్ఞాపకం చేసే పని మనం చేయాలి. ఇదంతా పార్టీలో అపోజిషన్లో ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి పనులని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ చేయాల్సిందేంటి? 500 కార్లతో టెక్కలు వెళ్దాం. అటు పాతపట్నం నుంచి, అటు ఇచ్చాపురం నుంచి, ఇటు రణస్థలం నుంచి, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కార్లతో బయలుదేరదాం. సుమారు 2,500 మంది 3,000 మంది కార్లలో వెళ్తాం. లీడర్స్ 6 జిల్లాల నాయకులు ఉంటారు, అందరం కలిసి వెళ్దాం. టెక్కల కాన్ఫరెన్స్ వాళ్ళు ఒక 5-6 వేల మంది ఆ చుట్టుపక్కల నడిచి ఆ ప్రాంతానికి వస్తారు. అక్కడ ఒక బహిరంగ సభ పెడదాం. పోర్టులో గిడిచిపెట్టారా, ఒక 500 మంది లోపలికి వెళ్దాం. కాకపోతే బహిరంగ సభ పెట్టి తెలుగుదేశం బండారాన్ని అంతటినీ బయట పెట్టే కార్యక్రమం మనం చేద్దామని సందర్భంగా. కానీ నువ్వు అనుకుంటున్నావు ఏదో చేస్తాడు అని అనుకుంటున్నటువంటి జనంకి ఆడేం చేయడురా అన్న మాట నువ్వు చెప్పకపోతే అది తెలియదు. చెప్పాలంటే ఏమేం చేయలేదు అన్నది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నీకు ఎందుకంటే మైండ్లో ఏది రిజిస్టర్ అవ్వదు. ఎందుకు రిజిస్టర్ అవ్వదు? చంద్రబాబు అతనేది చేయదు కదరా, ఎందుకు అని రిజిస్టర్ అవ్వదు. 150 హామీలు ఇచ్చినాడు, 150 హామీలు ఇచ్చాడు. ప్రభుత్వం వచ్చింది, ఇవాళ మాట్లాడడం లేదు. మన బుర్రలోనే 150 హామీలు ఏవి జ్ఞాపకంలో లేవు. ఎందుకంటే చూసిన రోజు ఆ దొంగడు మళ్ళీ ఇచ్చాడు, ఇదేంటి చేయడం చదవలేదు నువ్వు. కానీ జనం చదివేశారు, అవి అవుతాయని చూస్తున్నారు జనం. వాళ్ళకి ఏం చెప్పాలి? వాళ్ళకి నువ్వు చెప్పాలి కదా, నువ్వు ఇవన్నీ చేయలేదురా బాబు అన్నది జ్ఞాపకం చేసే పని మనం చేయాలి. ఇదంతా పార్టీలో అపోజిషన్లో ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి పనులని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ చేయాల్సిందేంటి? 500 కార్లతో టెక్కలు వెళ్దాం.
అటు పాతపట్నం నుంచి, అటు ఇచ్చాపురం నుంచి, ఇటు రణస్థలం నుంచి, అటు ఆంధ్ర నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కార్లతో బయలుదేరదాం. సుమారు 2500 నుండి 3000 మంది కార్లలో వెళ్తాం. లీడర్స్ 6 జిల్లాల నాయకులు ఉంటారు, అందరం కలిసి వెళ్దాం. టెక్కల కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఒక 5-6 వేల మంది ఆ చుట్టుపక్కల నడిచి ఆ ప్రాంతానికి వస్తారు. అక్కడ ఒక బహిరంగ సభ పెడదాం. పోర్టులో గిడిచిపెట్టారా ఒక 500 మంది లోపలికి వెళ్దాం. కాకపోతే బహిరంగ సభ పెట్టి తెలుగుదేశం బండారాన్ని అంతటినీ బయట పెట్టే కార్యక్రమం మనం చేద్దామని సందర్భంగా అక్కడేదో పప్పు అన్నం పెడతారు. నేను తిలక్ చెప్పాను, మరి బాబు అంత పురెక్కించి అంత అక్కడ తీసుకొస్తే చికెన్ ఉందని అడ్డుకు లాగేస్తారా, చికెన్ పెట్టుకో అని చెప్పాను. చికెన్ పెట్టకపోతే మనకి అలవాటు అయిపోయింది, లేకపోతే లాభం లేదంట. చికెన్ భోజనం కంటేను మీటింగ్ని సక్సెస్ఫుల్గా చేసి అందరి గొంతు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపించేటువంటి కార్యక్రమం చేయాలి. శ్రీకాకుళం పట్ల ఇంక ఊరుకునే ప్రశ్న లేదన్నటువంటి మనం కదా, మనం ఈ 400 మంది కార్యకర్తలు, ఈ 400 మంది లీడర్స్ అనుకుంటే మనం తయారు చేసేయగలం, లక్షలాది మందిని తయారు చేసేయగలం. శ్రీకాకుళం పట్ల నిర్లక్ష్యమైనటువంటి తెలుగుదేశం వైఖరి నశించాలని గొంతెత్తే 10,000 గొంతుల్ని నువ్వు అక్కడ టెక్కల దగ్గర వినిపించేటువంటి పని చేయాలి. శ్రీకాకుళం అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వ నిరంకుశ వైఖరి అలా 10,000 గొంతులకు రావాలి. ఏమవుతుంది? 10,000 లక్ష 10 లక్షలు అవుతుంది. ఎన్ని వచ్చినానికి పూర్తిగా తెలుగుదేశం తుడుచుకుంటుపోతుందని మీకు ఆలోచిస్తాను. జనం అందరూ ఎందుకు చేస్తారు? ఎవరు జనం రావడండి, ఎందుకు వస్తారు? నువ్వు తయారు చేయండి. అన్యాయం ఎలా జరిగిందో చెప్పు. 75 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ప్రాజెక్టు అవంతి ఉందంటే ఈ జిల్లాలోనే ఉంది. దేశంలో ఇంకా ఒక దగ్గర ఎక్కడైనా ఉందా? 70 సంవత్సరాల 3,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు 70 సంవత్సరాలు పడుతుందా? మన అమాయకత్వం కాకపోతే. సుమారు 200 కిలోమీటర్ల తీరం కలిగినటువంటి సముద్ర పొడ్డున ఎట్టగారు జగన్మోహన్ రెడ్డి దయ వలన ఒక సీపోర్ట్ వస్తే దాన్ని కూడా నువ్వు పట్టించుకోకుండా ఉండేటువంటి పరిస్థితి దేశంలో ఇంకెక్కడైనా ఉందా? ఆఫ్టర్ ఆల్ కలెక్టరేట్ 160 కోట్ల రూపాయల కలెక్టరేట్ నేను రెవెన్యూ మినిస్టర్గా శాంక్షన్ ఇచ్చినటువంటిది 15వ సంవత్సరం, ఇప్పటికే పూర్తవుతుంది. కానీ నువ్వు అమరావతి అన్న పేరుతో కొన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చేసి చేయాలని ప్రయత్నం చేస్తున్నవే. ఆనాడు హైదరాబాద్ను డెవలప్ చేస్తూ మాకు నోట్లో మట్టి కొట్టి ఒక 65 సంవత్సరాలు కాలక్షేపం అయిపోయింది. ఈ పనులన్నీ అవేలు జరగాల్సింది జరగకుండా ఉండిపోయినాయి. హైదరాబాద్ అవుతుందని అందరం అనుకున్నాం. తీరా హైదరాబాద్ పోయింది. మళ్ళీ ఇప్పుడు అమరావతి వచ్చింది. హైదరాబాద్ స్థానే అమరావతి వచ్చింది. వాళ్ళు దొంగిమన్నారు మనకు, వాళ్ళ అభివృద్ధి వాళ్ళ దగ్గర ఉండిపోయింది. ఇప్పుడు అమరావతిలో నువ్వు 1,00,000 కోట్లు పెడితే మీరు అంతవరకు ఇవన్నీ నాగేంద్రరావు బాబు అని మనకు చెప్తే మరొక 60 సంవత్సరాలు దాటిన తర్వాత అమరావతి చుట్టున్నాడు, ఇది మనం ఉంచుకుంటూ బాగుంది, వీళ్ళందరికి పొమ్మంటే బాగుంది అని అనరా? హైదరాబాద్ లాగా వాళ్ళు అంటారు మనుషులు కదా. వాళ్ళు పోతే బెటర్, నా కొడుకులు రిపోండి లేదు మనకి మిగిలిపోద్దని అంటే నేను చంద్రబాబుని ప్రశ్నించింది అదే. హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ అయినా నీకు ఇప్పుడు జ్ఞాపకం లేదే. హైదరాబాద్ ఎందుకు పొమ్మన్నారు? హైదరాబాద్లో పొమ్మడానికి కారణం ఏంటంటే ఈ అభివృద్ధి, ఈ ఆదాయము, ఈ సంపద అంతా మనకు మిగిలిపోతుంది ఇలా వెళ్ళిపోతే. అందుకోసం 2000లో వచ్చినటువంటి ఉద్యమం గట్టిగా బలపడిపోయింది. 69లో వచ్చే ఉద్యమం అంత బలపడలేదు. ఆవేళ హైదరాబాద్ను అంత అభివృద్ధి చేయలేదు మనం. 69 నుంచి 2000 వరకు చేసిన అభివృద్ధిని చూసినటువంటి తెలంగాణ ప్రజలు వీళ్ళందరూ వెళ్ళిపోతే ఇంటికి ఒక ఉద్యోగం వచ్చేస్తాం అనుకున్నారు. ఇంటికి వచ్చేసారు అందరూ ఒక టైప్, అన్ని పార్టీలో ఒక టైప్ వెళ్ళిపోమని చెప్పినారు. ఇటు చేతులతో వచ్చేసాం. వస్తే వచ్చాం. చంద్రబాబు జ్ఞానం ఉండాలా? బైఫర్కేషన్ చట్టంలో 23 సంస్థలు ఇచ్చారు. మన జిల్లా ఎంత అతనికి అధమ స్థాయిలో అతను ఈ జిల్లాను చూస్తున్నాడో చెప్పడానికి మీకు ఉదాహరణ చెప్తాను. 23 నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరు కేంద్ర ప్రభుత్వం బైఫర్కేషన్ యాక్ట్లో విడిపోతున్నారు, మీరు నష్టపోతున్నారని మనకి ఇచ్చారు. 23 సంస్థలు ఇస్తే ఆనాటికి మిగిలినటువంటి ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు.
మనకు న్యాయంగా పెడితే వెనుకబడిన జిల్లా 3 పెట్టాలా? పోనీ 2 ఇద్దామని 2 ఇవ్వాలా? కానీ ఒక్కటైనా చంద్రబాబు పెట్టాడా? పెట్టాడో? ఇంతకంటే అన్యాయం ఇంకేదైనా ఉంటుందా? నష్టపోయిన పార్టీ కింద ఇచ్చినటువంటి నష్టపరిహారాన్ని కూడా నువ్వు పంచడానికి శ్రీకాకుళాన్ని నువ్వు లెక్కలోకి తీసుకోకుండా మోసం చేశావు. ఇది అన్యాయం కదా. ఇంకా ప్రజా జీవితంలో మనమందరం నోరు మూసి కూరుకుంటే నువ్వు పార్టీలో పనిచేస్తే చేయకపోతే, ప్రజా జీవితంలో మనం ఉంటే ఉండకపోతే, ఏమీ మాట్లాడలేని మనం నిస్సహాయకులుగా అమాయకులుగా మనం ఉన్నంతకాలం అది మనకు అవమానం తప్ప ఇంకోటి కాదు. పోరాటం, నిలబెట్టడం, ఎక్కడికక్కడ ప్రశ్నించడం, ఇవన్నీ అపోజిషన్లో మనం చేయాలి. పోతే ఏమవుతుంది? మన గోత్రుడు మాట్లాడిపోతే అయిందా? మన పనులన్నీ అయితే ప్రజలకు ప్రయోజనమైన అవుతుంది. మనం ఎప్పుడు ఈ జిల్లాకు అన్యాయం చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అన్యాయం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అన్యాయం చేయలేదు. మీకు అన్నది అది. మన గ్రామాల్లో చాలా మంది మనం మాట్లాడకపోవడం వల్ల ఏమవుతుందంటే, జగన్మోహన్ రెడ్డి చాచా ఏటి చేశా నువ్వు అన్నావు ఎప్పుడైనా? ఏట్లా చేశా? నీ పంచాయతీ బిల్డింగ్ ఈ 55 సంవత్సరాల్లో కట్టించింది అతను, నీ స్కూల్ బాగు చేయించింది అతను, నీకు ఒక పోర్ట్ ఇచ్చింది అతను, ప్రాణాలు పోతున్నాయంటే హాస్పిటల్ పెట్టింది అతను, మంచినీరు లేదంటే నీరు ఇచ్చింది అతను. ఏ డ్రెస్ చేసావని అడిగావా ఎప్పుడైనా? అడగండి, నేను మనం వచ్చేస్తాను. చెప్పకపోతే ఎలా? మాట్లాడుతున్నట్టే మాట్లాడండి గట్టిగా. మీరైనా బట్టి 2 సంవత్సరాలు ఆగాము, టైం ఇచ్చేసాం. వాళ్ళ హానీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇక ఈ అనుకుని వస్తే మనం ఊరుకునేటువంటి ప్రశ్న ఉండకూడదు. ఎక్కడో దగ్గర గొంతు ఎత్తుండాలి. ఈ కార్యక్రమం ఆ గొంతు ఎత్తే భాగమే 30వ తేదీని మనం చేయబోతున్నాం. ఈవెంట్ లాగా ఆలస్యంగా రావడం గట్టి చేయకూడదు. మనం ఉద్యమంలో ఉన్నాం. మనకెవడు బొట్టు పెట్టి పిల్లవాడు ఎవరు కాడే ఉద్యమ నాయకుల కింద పనిచేయాలి. బొట్టు పెట్టుకొని గన్ను వేసుకొని నేను ఈ జిల్లా కోసం, ఈ జిల్లా ప్రజల కోసం, నా పార్టీ కోసం, పార్టీ తరఫున నా గొంతు ఎత్తి వినిపిస్తానన్నటువంటి పౌరుషం నీకు నువ్వు రగిలించుకొని ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనం చేస్తాం. కాదు బతాయించండి, కార్యకర్తలను రెడీ చేయండి. ప్రతి గ్రామం నుంచి ఒకటి వచ్చినట్టు చూడండి. అక్కడ పరిస్థితులన్నీ వాళ్ళే ఈ ఊర్లో చెప్పినట్టు ఉండాలి. ఎలా అయినా అక్కడ చేరుకుంటామని పెట్టండి. మెయిన్ రోడ్ ఆపుతాడా? అయితే నౌపడ మంచి వెళ్ళిపోదాం పద. ఇంకోటి ఆపుతారా? ఈ ఊళ్ళ మధ్య నుంచి దాటుకొని వెళ్ళిపోదాం పద. ఏదో ఒక పద్ధతిన వెళ్ళండి. అక్కడ చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి, రూపకల్పన చేసుకోండి. అక్కడ మీటింగ్ జరుగుతాం. విడుదల చేస్తే కొంతమంది అయినా కోర్టు విజిట్ చేద్దాం. మన ప్రయత్నం ఊరకనే పోదని మీకు మనం చేస్తాం. ప్రభుత్వం జిల్లా పట్ల, మన నాయకత్వం పట్ల, మనందరి పట్ల బాధ్యతతో వ్యవహరించే రోజు వస్తుంది. రాకపోతే వీళ్ళని తీసి ఎన్నికల్లో పారేసే రోజైనా వస్తుంది. ఏదో ఒకటి మనకు తెలిసి వస్తుందని మీకు నష్టపోయేది ఉంటుందని మీకు మనం చేస్తాం. ఈవెంట్కి ప్రజల్లో చాలా అభిప్రాయం మారిపోయింది. ఎంత అన్యాయం అంటే, మనం ఎంత దుర్మార్గంగా మనం అడ్డుకోలేకపోయినామంటే, జగన్మోహన్ రెడ్డి భూములు దూకుతాడు అంటే నమ్మినటువంటి పరిస్థితి వచ్చింది. ఈవెంట్కి ఇంకా కొంతమంది బుర్రలో ఉండిపోయింది. మీరు చెప్పకపోతే అది కూడా ప్రమాదమే. నేను ఒక వీడియోలో పూర్తిగా మాట్లాడి నా చట్టం ఏంటి దాని గురించి మీరు చాలా మంది చూసి ఉంటారు. మరొకసారి చూసి ఎప్పుడు అవసరం వస్తే చుట్టుపక్కల వాళ్ళని చెప్తుండే పని చేయండి. ఒక్కసారి మనం చేయలేము. చంద్రబాబు లాంటి వాడు తెలుసు, ఈ దేశంలో ఎవరి ఆస్తి ఎవరు తీసుకోవడానికి వీలు లేదు. ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ అనేది ప్రాథమికంగా ఉండేటువంటి ఒక హక్కు. రాష్ట్రపతి కూడా తీసుకోలేడు, జగన్మోహన్ రెడ్డి కాదు. రాష్ట్రపతి తీసుకోవాలన్నా తీసుకోలేదు. ప్రాథమికమైన హక్కు అది. కానీ అది నమ్మించండి. జగన్మోహన్ రెడ్డి దుబ్బుతాడు, నిజమేనా అని ఇప్పుడు మాట్లాడండి. ఈ విషయాలన్నీ క్లారిఫై చేయండి. ఇప్పుడు ఒక సంఖ్య నాకు వినిపిస్తుంది. గొప్పగా సర్వే చేశారండి, మా ఊర్లో గడిచిన 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయి అని చెప్తున్నటువంటి గ్రామాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. మనం చేసిన ప్రతి పనికి ప్రయోజనం ఇప్పుడు కలుగుతుంది, వాళ్ళ మార్పు వస్తుంది. అబ్బా స్కూల్స్ గొప్పగా నడిపారండి, ఇంగ్లీష్ మీడియం చేశారండి, ఇంగ్లీష్ మీడియం వలన పిల్లలు చాలా బాగుపడతారండి అని నమ్మకం కుటుంబాలు ప్రిపేర్ అయినాయి. చంద్రబాబు గారు తెలుగు చదవమంటాడు, ఆలబ్బాయి తెలుగులో చదివించలేదు. ఫోన్ ఎప్పుడు బుర్రి మనోడు వచ్చినాడు, మనోడు తెలుగు మీడియం చేర్పించావు, బుర్రి అది లేదు.
నువ్వు మాత్రం అలాగే తెలుగులో చదవమంట. ఇంక ఈ మధ్య నేను కూడా చెప్తాడు, ఏంటిది ఆయన ఒక్క పిల్లడిని కన్నాడు, కొన్ని పొరపాటు అయిపోయింది, బుర్రే. మరి కొడుకు అతను ఒక్కడే, ఇది బుర్రేనా? కొన్ని బుర్రేకి బుర్రే, నాకే ముగ్గురేసిన ఎవరు కనేమంటున్నాను. 25,000 రూపాయలు ఇస్తాను. గొరిపిల్ల కంటే సావుకాయ మన పిల్లలు అయితే. ఎంత బాధ్యత లేని లీడర్ చూడండి. అతను ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి, అతను ఈ రాష్ట్రాన్ని నడిపిస్తాడు, మనమేం బాగుపడిపోతాం. ఊరుకోవడం లేదు. పక్క దగా, నాశం, అన్యాయం మనం చేయాల్సిందే, మనం దానికి సిద్ధం కావాల్సిందే. మనం ఎప్పటికప్పుడు మనందరం కలిసి రూపకల్పన చేసుకొని ముందుకు సాగుదాం.